ఫ్రెండ్స్ పరిచయం మీకు అక్కడ అనుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎప్పుడు వీళ్ళకి అందుబాటులో ఉంటా. చదువు అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నిజంగా చెప్తున్నా. నాకు చదువు రాకపోయేస్తాను. నాకు చదువు అంటే చదువు రాకపోయేది, ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్ ఉండకపోయేది. నాకు ముందు స్కూల్కి వచ్చినవా పోయినవా అనుకుండేది. సరే ఇప్పటికీ రాకపోవచ్చు, చదువుకోవాలని ఉండేది, కానీ నాకు అబ్బపోయేది చదువు అంటే. కానీ నాకు 2 పిల్లలు, పెద్దబాబు 7th, చిన్నబాబు 5th. కానీ వాళ్ళనన్నా చదివేయాలనేది నా కోరిక. మంచి స్కూల్లోనే చదివిస్తున్నా. మా పెద్దబాబుకి గురుకులాలో సీట్ వచ్చింది. తర్వాత నేను ఒక మార్బుల్ మేస్త్రిగా పనిచేసుకుంటున్నా. ఎంతో మాట్లాడాలనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ప్లస్ అంతా మన ఫ్రెండ్స్ అయినా కూడా నాకు ఎందుకో కొంచెం మొహమాటంగా ఉంది. అయితే ముందుగా జయరాం సార్ అంటే కూడా నాకు కొంచెం ఇదిగా ఉండేది. చాలాసార్లు సార్ కొట్టారు, కొడితే కీళ్ళ మీద కొట్టేవారు సారు. అసలుకే రాదు నాకు, ఏ సబ్జెక్టు అయినా రాదు నాకు. అన్ని సబ్జెక్టుల్లో వీకే. చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను ఒక పట్టుదలతో పని నేర్చుకున్నా. ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ ద్వారా ఒక 15 మంది వర్కర్లతోని, ఒక 20 మంది వర్కర్లతో మెయింటైన్ చేసుకుంటూ ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని మార్బుల్స్ అండ్ గ్రానైట్, టైల్స్, ఇంకా అన్ని వర్క్స్ చేయించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. చదువు అంటే గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం కాదండి. ఈ జీవితం అంటే మనకు బతకడానికి ఒక పనికొచ్చే సాధనం అంతే, అంతేగాని 10. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబు. నుంచి మెదక్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట వెళ్ళిపోయా. అక్కడ ఒక 2 సంవత్సరాలు నేను అక్కడే ఉండిపోయాను. తర్వాత వర్క్ నేర్చుకున్నా. మన సుజాత మేడం గారి ఇల్లు కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. దాని ద్వారా మేడం గారు నాకు 4-5 బిల్డింగ్లు కూడా ఇప్పించారు. మన క్లాస్మేట్ చంద్రకళ వాళ్ళ ఇంట్లో కూడా చేయడం జరిగింది వర్క్. విజయ వాళ్ళ ఇంట్లో కూడా చేసే వర్క్. ఆల్మోస్ట్ మన క్లాసుల్లో ఎవరైనా బిల్డింగ్స్ కట్టించినా కూడా నాకే చెప్తున్నారు. అంటే పబ్లిసిటీ కోసం కాదు నేను చెప్పేది, జస్ట్ పరిచయం చేసుకుంటాను. ఆల్రెడీ నాకు వర్క్స్ ఉన్నాయి, ఏదో ఇప్పుడు పరిచయం చేసుకుని నాకు వర్క్స్ ఇవ్వని అట్లా కోరుకోవట్లే. జస్ట్ అంటే కొంతమంది అనుకోవచ్చు కదా, ఆ ఉద్దేశాలు నేను చెప్పట్లేదు, నేను చేసినా అని చెప్పుకుంటాను. ఇంకా ఏం మాట్లాడే అర్థం కావట్లేదు, చాలా మాట్లాడాలి. కానీ నా పేరు చింతమల్ల రమాదేవి. మా హస్బెండ్ ఇంపాక్ట్ మార్కెటింగ్లో పనిచేస్తారు. నేను స్టాఫ్ నర్సుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జిఎంఆర్లో చేస్తున్నాను, ప్రైవేట్ జాబ్. స్కూల్లో చదువుకునేటప్పుడు నిజమే చెప్పాలంటే నేను అందరికంటే లాస్ట్. ఉపేంద్ర వేణు, సిహెచ్ రమాదేవి, శారద, మాకు ఎప్పుడు 0 వచ్చేది మంచిగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు నేను చెప్పడానికి ఏం సిగ్గుపడట్లేదు. నేను నా పరిస్థితి ఉన్నది ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉందంటే అంతే. ఎప్పుడు ప్రతిరోజు ఎక్కువ మార్కులు వచ్చాయి కాదు. 10th అయిపోయినాక 10thలో 9th క్లాస్లో కాసర్ల స్వాతి, అరుణ వీళ్ళు నా బెంచ్ మెన్స్. అయితే కొంచెం వీళ్ళు బాగా మోటివేట్ చేశారు నన్ను. మోటివేట్ చేస్తే మళ్ళీ పూర్ణచంద్ర సార్ కూడా ఈ సమయంలో ఆ సార్ని కూడా గుర్తు తెచ్చుకోవడం చాలా అవసరమే. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ కూడా చాలాసార్లు, జయరాం సార్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మంచిగా తినేసి వచ్చారా, సద్దన్నము పెరుగు సద్దన్నం తినేసి వచ్చారా, పడుకుంటారా అందరూ అనేవారు సార్. సార్ మీకు చాలా థ్యాంక్ యూ సార్. మమ్మల్ని చదువులో చాలా మోటివేట్ చేసి మిమ్మల్ని చేసినందుకు మీకు హృదయపూర్వక వందనాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన లాస్ట్ నైట్ వరకు కూడా రావడానికి వీల్లేదు. నాకు సెకండ్ బేబీ, చిన్న బేబీ ఉంది, 2 months బేబీ, రావడానికి వీల్లేదు. కానీ మిమ్మల్ని ఒక్కసారి కలవాలని, తప్పకుండా కలవాలని ఆశతోటి నైట్ జర్నీ చేసి మీ ముందుకు వచ్చాను. సైతాస్ కాల్ చేశారు మొన్న, రమాదేవి వస్తున్నావా అంటే
మన ప్రాబ్లమ్స్ మనం ఏది ఉన్నా కానీ సైకలాజికల్గా, మెంటల్గా, ఎకనామికల్గా అందరం ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఈరోజు ఎలా మనం గ్యాదర్ అయ్యామో మన లైఫ్ లాంగ్ మన ఈ బ్యాచ్ని ఇలా కంటిన్యూ చేయాలని ఆశపడుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు వస్త్రు, పక్కనే మూలపోచాను. నేను 9th వరకు మా ఊర్లోనే చదివాను. మీ అందరికీ బహుశా అంతగా తెలియకపోవచ్చు. ఓన్లీ 1 సంవత్సరం ఇక్కడ చదివాను నేను 10th వరకు. ఆ తర్వాత నేను 2007 కానిస్టేబుల్ని, ప్రజెంట్ ఖమ్మంలో చేస్తున్నాను. ఒక 3 పిల్లలు, 2 పాప, 1 బాబు. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇంతవరకు రీచ్ కావడానికి, ఇక్కడ మనందరూ గ్యాదర్ చేయడానికి ఫస్ట్ సైదాకి, విష్ణుకి, సురేందర్కి, వీరబాబు, శ్రీను, ఈ కమిటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వకం. వీళ్ళ వల్లే మనం ఇక్కడ దాకా వచ్చాం. నా పేరు ఎడ్లపల్లి నవీను, నాది రాజలింగారు. ఇక్కడ వరకు 9th వరకు చదివారు. ప్రస్తుతం నేను నర్సరావుపేట పేపర్ బోర్డులో ఇన్ఛార్జిగా చేస్తున్నాను. నాకు 2 పాపలు, మా వైఫ్ హౌస్ వైఫ్. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను కూడా స్టడీలో నేను కూడా బిలో యావరేజ్. కాకపోతే నాకు 10th కూడా నేను 3rd క్లాస్లో పాస్ అయ్యాను. కాకపోతే నాకు ఇంటర్కి వచ్చిన తర్వాత తెలిసిందన్నమాట. అంటే చదివే వాల్యూ ఏంటో నాకు అప్పుడు తెలిసింది. ఇంటర్మీడియట్లో నేను ఇట్లా నేను చదివితే ఎందుకు ఈ మార్క్స్ వస్తాయని అందరిలో నాకు ఎందుకో గిల్టీగా అనిపించింది. ఆ రోజు నుంచి నేను కొంచెం బాగా చదవడం అంతా నా టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ అనుకోవాలి. నేను 10th వరకు అయితే నేను చాలా డల్గా ఉండేదాన్ని. తర్వాత నేను బీఈడీ చేశాను, బీపీడీ చేశాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు న్యూ విజన్ స్కూల్లో చేశాను. నాకు ఒక బాబు, ఒక పాప. మా బాబు 7th క్లాసు, పాప 6th క్లాసు. థ్యాంక్ యూ. సరే, రియల్ ఎస్టేట్ చేస్తారు. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నా తోటి గుర్తులందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చినాక ఏం మాట్లాడారు అర్థం కాదు, కానీ మనం కలిసి 20 years అయింది. నా పేరు వచ్చి లోనావతి రాంబాబు. మా బ్రదర్ కూడా మీదే క్లాస్, మీ ఇద్దరు ఎక్కువ క్లాసు. మ్యాక్సిమం అందరికీ నేను గుర్తు ఉంటాను. ఎందుకంటే మేము ఇద్దరం అన్నదమ్ములం కలిసి వచ్చేది కాదు. ఎందుకంటే మా డాడీ కూడా టీచరే. ఎందుకంటే మా డాడీ వచ్చి చిన్న స్కూలు. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది మా డాడీకి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 20 years అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చదివి 20 years ఒక్కొక్కరు గుర్తుండొచ్చు, గుర్తుకుంటపోవచ్చు మనం. ఎందుకంటే 20 years చాలా మంది మారుతుంటారు, ప్లేస్లు మారుతుంటాయి. కానీ మన అందరూ గుర్తుందంటే గ్రేటే. ముందుగా గురువులందరికీ పదవివందనం. నా పేరు రవి, మాది ఎర్రగొండ. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, గత 2 సంవత్సరాల నుంచి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో ముఖ్యమైన వాళ్ళు సైదా, విష్ణు, సురేందర్, వీళ్ళందరూ మనందరినీ గ్యాదర్ చేసి ఈ 20 సంవత్సరాల తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం ఈ విధంగా సక్సెస్ అయింది అనుకుంటున్నాను. 20 సంవత్సరాల తర్వాత మీ అందరినీ చూసి
అందరిలో ఏ విధమైన మార్పు లేదు, ఏదో కొద్దిగా మార్పుతో ఉన్నారు. అందరూ చాలా నా పేరు వెంకన్న, ప్రాపర్ ఖమ్మం దగ్గర చిన్న విలేజ్ రాముల తండ అని చెప్పేసి. నేను 2014 బ్యాచ్ ఎస్ఐ, ప్రీవియస్లీ రామగుండం, ప్రజెంట్ మైపాడ్ టౌన్. ఈరోజు నాటి విద్యార్థుల నేటి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన గురువులకు ముందుగా పాదాభివందనం. నాతోటి చిన్ననాటి స్నేహితులు, విద్యార్థినులు ఈరోజు అందరూ పెద్దవి ఉండొచ్చు, బట్ కాకపోతే ప్రీవియస్లీ అందరం కూడా ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి విద్యార్థులు అనడం జరిగింది. నేను మీ తిమ్మరావుపేట స్కూల్లో 5th క్లాస్ టు 7th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నా. ఆ తర్వాత ఖమ్మం వెళ్ళి బేబీమోన్ కాలేజ్, కవిత మెమోరియల్ డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్ బిఎడ్, శ్రీ కవిత పీజీ చదివేటప్పుడు బాబు పరిచయం అయ్యాడు మళ్ళా వచ్చి. ఆ తర్వాత అదే హైదరాబాద్లో ఉండి కాంపిటేటివ్ చదివి అక్కడి నుంచే ఉద్యోగం కొట్టుకున్న తర్వాత బయట ఉద్యోగాల్లో స్థిరపడ్డాను. కాకపోతే మళ్ళా మీ స్కూల్కు పాత నేను ఏదో ఒక వృత్తిలో మళ్ళీ స్థిరపడాలి, నేను ఆ వృత్తిని పెంచుకోవాలి అనుకోవడము అది కరెక్ట్ డిసిషన్. ఎందుకంటే నా స్తోమతను బట్టి నేను కూడా ఏదో ఒక దాంట్లో స్థిరపడాలనుకున్నారు కాబట్టి వాళ్ళు స్థిరపడ్డారు. కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు, అంటే వాళ్ళే క్లవర్సు, గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పి తప్పు. మనకు తీసే 10 పోస్టులలో 1,00,000 మంది అప్లై చేస్తే ఆ 10 మందికి మాత్రమే ఉపాధి కలుగుతుంది. మిగతా రిమైనింగ్ అందరూ కూడా వేరే నోటిఫికేషన్లు చదవచ్చు, లేదు మనకున్న స్తోమతను బట్టి అక్కడి నుంచి బ్యాక్ అయి వేరే వృత్తిలో కూడా స్థిరపడవచ్చు. అంటే ఈ కొందరు మిత్రులను చూసినప్పుడు కొన్ని బాధలు అనిపించినాయి. పాపం వాళ్ళు మాట్లాడలేకపోవడం అనేది అది కరెక్ట్ కాదు. మనం ఎలా ఉన్నా కానీ గురువులకి రేపటికి నమస్కారం. అలాగే నా ఫ్రెండ్స్ కూడా అందరికీ నమస్కారాలు. నేను ఇక్కడ 8th 9th వరకే చదువుకున్నానంటే 10th వరకు చదువుకోలేదు, ఎందుకంటే అప్పుడు హాస్టల్ ఆటోమేటిక్ మూసేశారు. 10th వరకు ఇక్కడ ఉండేది నాకు ఛాన్స్. 10th వేరే ఊరు చదువుకున్నాను. అఫ్కోర్స్ ప్రజెంట్గా అయితే చాలామంది చూసే ఉంటారు, అందరు గుర్తే ఉన్నారు, కానీ లేడీస్ కొంత గుర్తులేదు, ఎందుకంటే 10th లేదు కాబట్టి సగం మంది నాకైతే అర్థం కాలేదు. బాయ్స్ అయితే చాలామంది అందరు గుర్తే ఉన్నారు. థ్యాంక్ యూ. నా గురువులకు ముందుగా పాదాభివందనాలు. నా ఫ్రెండ్స్కి హాయ్. నా పేరు వచ్చేసి శ్రీనాథ్. ప్రజెంట్ నేను ఈఎం మంజర్లో పవర్ ప్లాంట్లో స్టోర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. మా మిసెస్ వచ్చేసి ప్రైవేట్ లెక్చరర్. నాకు స్కూల్కి అనుభవం అంటే నాకు జయరామ్ సార్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను మ్యాథ్స్ బాగా చేస్తాను, ఏ సబ్జెక్టు రాదు నాకు, ఓన్లీ మ్యాథ్స్. ఏ సబ్జెక్ట్లో నాకు మార్క్స్ రావు. 10th ఒక్క మ్యాథ్స్ మాత్రం మన 10th మాత్రం 90 మార్క్స్ వచ్చాయి నాకు. ఏ సబ్జెక్ట్లో నాకు 60 దాటలేదు, కానీ మ్యాథ్స్ మాత్రం ఆ జయరామ్ సార్ వల్ల నాకు 90 మార్క్స్ వచ్చాయి. జయరామ్ సార్తో పాటు మళ్ళీ రమేష్ సారు. నాకు సురేందర్కి మ్యాథ్స్ అంతగా వచ్చినా కూడా రమేష్ సార్ చేతిలో దెబ్బలు పడ్డాయి. మ్యాథ్స్ ఎవరు అంతకుముందు 6th మనకి కాల్ చేస్తే సైదాగాడు ఎత్తలే, సురేందర్ ఎత్తలే, విష్ణుగాడు ఎత్తలే, ముగ్గురికి ఫోన్ చేశారు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ చేసి ముగ్గురిని లేపి మళ్ళీ సురేంద్ర గారికి మళ్ళీ వాడి ఇంటికి పోవాలని అనిపించింది నాకు. మళ్ళీ పోయి వాడిని పిలుచుకొని రావాలని అనిపించింది.
తర్వాత మళ్ళీ 6:30కి వచ్చారు. అలా సురేందరు నేను బాగా ఉండేది. మాధురి, అరుణ, మణిమంజరి, మాదొక లైన్. కోటేశ్వరరావు బజార్ మాది. సాయంత్రం పూటైనా అరుణాలీలో కూర్చొని అవి లెక్కలు చదువుకునేది. మంచి పలకపోయేది నేనైతే, ఎందుకంటే నాకు వచ్చుగా అదనమాట. సో ఎంతతో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ఓకే, అందరూ కూడా నమస్కారం. ప్రజెంట్గా నేను మన మైక్రో ఫైనాన్స్ అనేది ఉండేది ఇంతకుముందు, అది ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్తో టైఅప్ అయింది. నేను గత 11 సంవత్సరాలు కూడా ఆంధ్రాలోనే చేశాను. రీసెంట్గా 1 year బ్యాక్ ఖమ్మం రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాను. డైలీ సర్వీస్ అనమాట, రాయమధురం టు ఖమ్మం. ఇప్పుడు ప్రజెంట్గా ప్రమోషన్ మీద నెల్లూరు వెళ్తున్నాను. కాకపోతే ఏంటంటే మన లోకల్లో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళదలుచుకోవట్లే. మీ అందరినీ మన గ్రూప్లో గ్రాడ్యుయేషన్ కాడ నుంచి అందరితో తోటి విద్యార్థులతో కలిసిమెలిసి తిరగాలని నేను అనుకున్నాను. అక్కడ కూడా ప్రమోషన్ వస్తే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇలాంటి మన విద్యార్థులు కలుసుకోలేకపోతున్నాం. అందుకనే నేను ప్రమోషన్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇదే ఖమ్మంలో ఉంటున్నా. ఎందుకంటే గత 11 సంవత్సరాలు కూడా నేను ఆంధ్రాలో ఉండి మన ఇంటికి రావాలన్నా మన ఫ్రెండ్స్ని కలవాలన్నా హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జంగాల కోటేశ్వరరావు. ముందుగా మనం ఈ ప్రోగ్రాం చేసుకోవడానికి మన ఫ్రెండ్స్ అయినటువంటి సాయిరా కానీ, విష్ణు కానీ, సురేంద్ర కానీ, కొడుస్తా కానీ ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు వీళ్ళకి ధన్యవాదాలు. దాంతోపాటుగా మన గురు రమేష్ సార్ కానీ, జయరామ్ సార్ కానీ, క్రిస్టఫర్ సార్ కానీ, శ్రీరామ్ మేడం కానీ, వీళ్ళందరూ కూడా మనంతా చాలా రుణపడి ఉన్నామని నా భావన. ప్రజెంట్ నేను గాంధీనగర్ హై స్కూల్ ఖమ్మంలో పీఈటీగా పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. నేను మొదటిసారిగా ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజే జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికల్లా నాకు టైం అంటే బెల్ కొట్టేశారు, బెల్ కొట్టేశారు. అప్పుడు క్రిస్టఫర్ సార్ గేట్ దగ్గరే కూర్చున్నారు. కర్ర మట్టికి చాలా బారుగా ఉంది. నేను బ్యాగ్ తెలుసుకుని వస్తానయ్యా, ఏంట్రా లేట్ అయిందన్నాడు. నేనేం చెప్పలేక సారు యాసైడ్ ఒక్కడి అసలు కాదు, ఇలా నడుచుకుంటే క్లాస్ రూమ్కి వెళ్ళిపోయా అమ్మటే నేనైతే. అదొక ఇన్సిడెంట్. 6 అదొక ఇన్సిడెంట్. తర్వాత నాకు రమేష్ సార్తో చాలా పెద్ద ఇన్సిడెంట్. ఇక్కడ రూమ్ 7th క్లాస్లో ఉన్నప్పుడు నన్ను మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు నాకు 8 మార్క్స్ ఏమో వచ్చాయి. 1 మార్క్ తక్కువ వచ్చింది పాస్ మార్క్కి. నాకు సారు ఆ రోజు పనిష్మెంట్ మామూలు పనిష్మెంట్ కాదు. అక్కడ నుంచి అంటే మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండకపోయేదిలే, కానీ అక్కడ నుంచి కొంచెం మనం దాని మీద దృష్టి పెట్టడం అనేది జరిగింది. అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. పూజ్యులైనటువంటి గురువులు గారికి నమస్కారం. తోటి ఫ్రెండ్స్కి హాయ్. నా పేరు జరపల శ్రీరామ్. నేను 6th 9th 10th 2 months ఉన్నా ఇక్కడ. తర్వాత నేను చిల్లకల్లి వెళ్ళి అక్కడ చదువుకున్నా. నాకు స్టడీ అంతగా పెద్దగా రాదు. కబడ్డీ బాగా ఆడేవాడిని. జూనియర్ క్రిస్టఫర్ సార్ గారు ఐతన్ రాజు వాళ్ళు సీనియరు, నేను జూనియర్. కబడ్డీ టీం వాళ్ళు సీనియర్ వాళ్ళు ఫస్ట్ అయితే జూనియర్ మాది ఫస్ట్ రుద్రంపూర్. అక్కడికి వెళ్ళి ఆడొచ్చాను. అక్కడ నుంచి నేను 10th చిల్లకల్లో కూడా కబడ్డీ ప్లేయర్ని, అక్కడ కూడా బాగా ఆడాను. తర్వాత కృష్ణపల్లి సార్తో కలిసి కూడా నేను టోర్నమెంట్లో పటేల్ స్టేడియంలో సెలక్షన్ కోసం వచ్చాను, అని అక్కడ కాలేదు. నేను వ్యవసాయం చేస్తున్నా, ఒక పాప ఒక బాబు ప్రజెంట్. ఈ అవకాశం కల్పించిన ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తుంటే ఇక్కడ చదివా, అందుకోసమే అందరు చూసేసరికి 10th వరకు ఇక్కడ ఎందుకు చదువుకోలేరా అని బాధ అయిపోయింది. సరే, మరి మా ఆయన ఎంఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, నేనేమో పేరు పి రమాదేవి. నాకిద్దరు, ఒక పాప ఒక బాబు. పాప డిగ్రీ 1st year, బాబు ఇంటర్ 1st year.
అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, ఇక్కడికి వచ్చిన మన ఫ్రెండ్స్ అందరికీ గెట్ టుగెదర్ ఫంక్షన్కి వచ్చిన అందరికీ చాలా మంది అసలు నేను అనుకో ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. ముఖ్యంగా అమ్మాయిలు రావడం నాకు చాలా సంతోషం. నాకు 2 పిల్లలు, 2 బాబులు. మా మిసెస్ హౌస్ వైఫ్. కొంచెం స్పీకర్ దగ్గర పెట్టుకుని మాట్లాడితే మాకు కూడా వినిపిస్తుంది. ఓకేనా? ఈ 20 years తర్వాత మనం కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఇక్కడ స్కూల్కి చాలాసార్లు వచ్చాయి కానీ ఈ రోజు వచ్చిన ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు నాకు. ఎందుకంటే ఈ క్లాస్ రూమ్స్ ఇవన్నీ చూస్తా అంటే చాలా అప్పుడు 4 అయ్యే ముందు మనం ఎట్లా ఉండేది 10th క్లాస్ అట్లా ఉంది. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు కలుసుకోవడం. ఇంకా దీనికోసం మేమంటే ట్రై చేస్తాం కానీ అందరూ కూడా మంచి కోఆపరేట్ చేసి వచ్చారు, ఎవరు మిస్ కాకుండా. అదొకటి చాలా హ్యాపీగా ఉంది. అందరూ 10th క్లాస్ అయిపోగానే ఎవరు రూట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. స్టడీ పర్పస్, జాబ్ పర్పస్ అటు ఇటు వెళ్ళిపోయారు. కానీ అందరూ కూడా వాళ్ళ టైంని పక్కన పెట్టి ఫ్రెండ్స్ని కలుసుకోవాలి, బాల్యమిత్రులు కలుసుకోవాలనే ఉద్దేశంతో బాగా వచ్చారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొద్దిసేపు ఉంటే బాగుండేది కానీ టైం అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సురేందర్. నెక్స్ట్ అలవాటైందంటే డిపార్ట్మెంట్కి వచ్చిన అలవాటైంది. రోజు ప్రెస్ మీట్. ఓకే, క్యారియర్. ఓకే, నేను విష్ణు చాలామంది కలిసాం. మామూలుగా బైక్ మీద వెళ్ళి కొంతమంది కలవలేక వెళ్ళి అంటే దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం కలిసాం. అరణ్యాన్ని కూడా 2 times, రమాదేవి ఇంటికి, ఖమ్మం లోకల్ ఉన్న వాళ్ళని అందరినీ కలిసాం. కలిసి వాళ్ళు కూడా మాకు అమౌంట్ ఇచ్చేశారు. కొంతమంది వెంటనే ఇచ్చేశారు. ఫస్ట్ మాకు ఇచ్చింది శరీరం. మీ అట్లా ఫస్ట్ టైం అంటే వెళ్ళగానే వెంటనే ఇచ్చేశాడు అమౌంట్. అట్లా కూడా చాలామంది వెంటనే ఇచ్చేసారు. కొంతమంది ఫోన్పే కొట్టారు, గూగుల్ పే చేశారు, అంటే కొంతమంది క్యాష్ ఇచ్చేసారు. అందరూ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. అది ప్రోగ్రాం ఇప్పుడు కాదు, ఒక 2 years బ్యాగే అనుకున్నా చేయాలని. కానీ మన ఈ బాధావతి రమేష్ ఉండే ఆయిల్ పెట్టాడు ఉన్నాడా, వాడి వల్లే ఇది పోస్ట్ పోయిన్ అయింది. ఎందుకంటే ఈ 2022లో 20 years కంప్లీట్ అవుతుంది, అప్పుడే పెట్టాలని వాడు బాగా ఫోర్స్ చేసిండు. మేము ఇంతకుముందే 2 years బ్యాగే చేయాలనుకున్నాం. కానీ వాడి వల్లే సరే వాడు మనింది కావాలని ఇక మేము కూడా ఆగినాం. 20 years చేస్తేనే బాగుంటుందని ఇక అట్లా మేము కూడా ఆపేసినాం. మాకు ఉపాయితో కూడా మేము చాలాసార్లు కాల్ చేసి మాట్లాడతాం. జంగాలు కూడా కలిసినాం. వస్తువులు కూడా మాకు ఈ మధ్య కూడా కలుస్తున్నాడు. మాకు మంగిలాల్ కూడా అంత టచ్ లేదు కానీ మాకు రాంబాబు జీ శ్రీను వీళ్ళు మాకు నెంబర్లు ఇచ్చేవాళ్ళు. అరే వీళ్ళు మన క్లాస్మేటే, వీళ్ళు మనతో పాటు చదువుకున్నారు. అంటే 10th వరకు లేదు కానీ 8th, 9th వరకు ఉన్నవారు కూడా మేము ఇందులో అందరూ తీసుకున్నాం మన వాళ్ళే అని. అట్లా మన వెంకన్న, తర్వాత సురేష్ మనకంతే, ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా అందరినీ మన క్లాస్మేట్స్ అనే అందరినీ తీసేసుకున్నాం. తర్వాత ఒక్కసారి విష్ణు కూడా నేను సైలెంట్గా ఉన్నా కానీ విష్ణు నన్ను మాత్రం మారలేదు. అరే వాళ్ళ దగ్గర పోవాలి, వీళ్ళ దగ్గర వెళ్ళాలి. నిన్నటి దాకా కూడా ఇక్కడ పక్క తండాలో కవిత ఉంది, ధారావతి కవిత, మీకు ఐడియా ఉందంటే నైట్ మీ చీమలపాటి వెళ్ళి మామూలుగా మేకలు తీసుకొచ్చిన ఆ రోజు నైట్ 9 నిన్న నైట్ ఆగి కూడా అమ్మాయికి చెప్పొచ్చిన సీన్ కూడా వెళ్ళి చెప్పొచ్చేసిండు వస్తానని, కానీ అమ్మాయి రాలేదు. నిన్న నైట్ 9-10 వరకు కూడా చాలా మంది నా దగ్గర ఒక 50 గ్రూపులు ఉంటాయి. నెక్స్ట్ నాకు మేము గర్ల్స్ని కూడా గ్యాదర్ చేయడానికి చాలా చంద్రకళ, అరుణ, ఇంకా వీళ్ళకి ఎప్పుడు మేము నెంబర్ సెండ్ చేయడం, వాళ్ళతో కాల్ చేసి మాట్లాడటం చాలా బాగా కోఆపరేట్ చేశారు వీళ్ళు కూడా. అంటే నేను ఇక్కడ తిమ్మనపేటలో ఉంటున్నాను, ఫోటోగ్రఫీ చేస్తున్నా. నాకు 2, ఒక బాబు, ఒక పాప. అందరూ వచ్చింది చాలా థ్యాంక్స్. ఎందుకంటే అందరిలో చిన్నవాడే నేను స్కూల్లో, అంతే కదా. ఇంకెవరు నేను ఇప్పటివరకు చెప్తున్నా, అందరి ముఖాలు మారలేదు. దాదాపుగా ఒక 2 ఫేసులు మారాయి. 30 ఏళ్ళని అయితే గుర్తుపడుతున్నాను. ఇంతవరకు దుర్గాని అయితే నేను ఇప్పుడు దాకా గుర్తుపట్టట్లేదు. నేను ఫ్యాక్ట్గా చెప్తున్నా, అందరి ముఖాలను గుర్తుపడుతున్నాం కానీ దుర్గాని 30 అయితే గుర్తుపట్టాం కానీ దుర్గాని అయితే గుర్తుపట్టట్లేదు. దుర్గాని కూడా మేము
లాస్ట్ మూమెంట్లో కలుసుకున్నాం. ఎవరంటే మన జీసీన్కి బాగా తెలుసట. తర్వాత మేము వెళ్ళి కలవడం జరిగింది. దుర్గా 20 సంవత్సరాల వేడుక మనం అందరం కలిసి ఈరోజు ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ధన్యవాదాలు ఎవరికంటే సురేందరు, విష్ణు, సైదా, తర్వాత శ్రీనుగాడు, వీళ్ళు నలుగురికి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే 10 మందిని పోగు చేయడానికి ఒకటి తిరిగితే సుమారుగా 10 రోజులు పడుతుంది. అలాంటిది మనందరినీ గ్యాదర్ చేయడానికి 20 సంవత్సరాల క్రితం కలిసి ఉన్న ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేయడానికి సుమారుగా 3 నెలల నుంచి కష్టపడుతున్నారు. నాకు తెలిసి 3 అంటే అక్కడ ముందు ప్లానింగ్ ఉంది, కానీ స్టార్ట్ చేసింది మాత్రం సుమారుగా 3 నెలలు అయింది. ఆ విధంగా ప్రయత్నం చేసి మనందరినీ కలిపిన ఈ నలుగురికి మనకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత మనం ఇంకా ఎప్పుడన్నా కలిసే ఆలోచన ఉంటే ఇలాగే కలవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంతే. నిజంలాగా నన్ను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలో నన్ను చూస్తున్నా. నేను అదే పనిగా నిన్ను వెలేస్తూనే ఉన్నా. నువ్వు నన్ను కడలిలోని ఆ కెరట మల్లె విడిపోకున్నా. నేను ఒక మనసు లేని శిలలాగా మారినానా. నిన్నలోని ఆ గురుతులన్నీ ఈ మనసులోంచి చెరిపేదలాగా ఇన్నాళ్ళు నాలో కలిసున్న ప్రాణం నే వేరు చేసి బ్రతికేదలాగా. ఈ వేషమే ఎన్నాళ్ళని విధి ఆడుతోందా ఈ నాటకాన్ని. నువ్వు నిజంలాగా నన్ను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. కోసం వెతికింది మౌనం, ఆ వరము కోరి మిగిలుంది ప్రాణం. నా గుండె నడుగు చెబుతుంది నీకే ఈ ఊపిరుంది నీ చెలిమి కొరకే. నీ కోసమే వేచిందిలే సేద తీరే ఈ ప్రేమ మజిలీ. నేను నిజంలాగా నేను ముడిస్తుంటే నిమిషాన నువ్వు గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. నేను ప్రతిసారి నా ప్రపంచంలో నేను చూస్తున్నా. నువ్వు అదే పనిగా